హాయ్ అండి, నేను మీ రెడ్డి గారమ్మాయి. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆవకాయ పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మామిడికాయల్ని నీటితో కడిగి పైముచ్చిగా తీసేసి తర్వాత శుభ్రమైన క్లాత్తో తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత సైజులో ఆ మామిడికాయల్ని కట్ చేసుకోవాలి. మామిడికాయలు కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇందాక కావాల్సిన పదార్థాల్లో చెప్పినట్టు కుంచెడు ముక్కలు అన్నాం కదండి. అంటే కొంచెం అంటే అదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, దాన్నే కొంచెం అంటారు. స్టార్టింగ్ నుంచి కూడా అలా కొలతతో వేసుకుంటాం వల్ల లాస్ట్లో ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మేము స్టార్టింగ్లో డైరెక్ట్ దాంతోనే కొలిచేసుకున్నామండి. మ్యాక్సిమం అన్నీ కూడా ఒకటే సైజు ముక్కలు రావడానికి ట్రై చేయండి. అప్పుడు చూడడానికి కూడా చక్కగా ఉంటుందండి. చూడండి, మ్యాక్సిమం అన్నీ కూడా ఒకటే సైజులో ఉంటాయండి ముక్కలు. వీడియోలో చూడండి, మా హస్బెండ్ మాకు చాలా హెల్ప్ చేశారండి చేసేటప్పుడు. తర్వాత ఇందాక చెప్పిన మిశ్రమాలన్నీ నూనె, ఆవకాయ ముక్కలు తప్ప మిగతావన్నీ ఒక పళ్ళెంలో వేసి కలుపుకోవాలి. నూనెని మాత్రం ఒక గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం సమానంగా కలుపుకున్నాక ఆ గిన్నెలో వేసుకున్న నూనెలో ఆ మామిడికాయ ముక్కల్ని కొలతతో తీసుకుని ఆ కుంచెడు ముక్కలని ఆ నూనెలో వేసి ముంచి ఆ కలుపుకున్న మిశ్రమంలోకి వేసి కలుపుకొని మనం ఏదైతే డబ్బాలో కానీ జాడీలో కానీ నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నామో దానిలోకి వేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు దాంట్లో వేసేసుకున్నాక మిగిలిన నూనె ఉంటుంది కదండి, ఆ నూనెని ఆ డబ్బా లోపల పైగా ముక్కల పైన వేసేసుకోవాలి. మేము యూజ్ చేసినవన్నీ ఇందాక పదార్థాలు చెప్పాను కదండి, అవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి అండి ఆవకాయలో ఆవు పిండి అంటే కొంచెం భయపడతారు, వేడి చేస్తుందేమో అని. కానీ ఆ ఆవు పిండి బదులుగా మనం వేరే ఒక దాన్ని యూస్ చేసుకోవచ్చండి. అదేంటంటే నేను ఇంకొక వీడియోలో చెప్తానండి దాని గురించి. అండ్ ఆ వస్తువు మనకి ఎన్నో విటమిన్స్ కూడా కలిగి ఉంటుందండి. దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేసి పెడతానండి. మనం ఆ ముక్కలు మిగిలిన నూనె డబ్బాలో వేసుకున్నాక తర్వాత ఆ డబ్బాని మూతపెట్టి 3 రోజుల వరకు దాన్ని కదపకుండా అలాగే ఉంచాలండి. 3 రోజులు అయ్యాక దాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒకవేళ ఒక్కొక్కసారి ముక్క కొంచెం నూనె పీల్చుకుంటుందండి. ఇన్ కేస్ ఏమైనా మనకి నూనె ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఆ ముక్కల పైన ఇంకొంచెం నూనె మనం యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. తర్వాత టేస్ట్ చూసుకుని ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం ఆవకాయ పట్టే ప్రాసెస్ అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.